సో ఇక్కడ ఈ టాపిక్స్ కి రిలేటెడ్ గా లెట్ మీ డూ దట్ ప్రాజెక్ట్. అయితే ప్రాజెక్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు లైక్ ఏటీఎం ప్రోగ్రామ్ అన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఏటీఎం మనం ఏటీఎంకి వెళ్ళినప్పుడు మనం ఏంటిది మనము ఫస్ట్ ఏం చేస్తాము, వీఆర్ గోయింగ్ టు ఇన్సర్ట్ అన్న కార్డ్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. సో కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇట్ గోయింగ్ టు ఆస్క్ ఇన్ సమ్ పిన్ అని అడుగుతుంది. మీరు ఆ పిన్ ఎంటర్ చేయగానే మీకు ఏంటిది ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దట్. మీకు ఏం కావాలి, బ్యాంకింగ్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే విత్డ్రా చేయాలనుకుంటున్నారా, మినీ స్టేట్మెంట్ చేయాలనుకుంటున్నారా అని చెప్పి ఇలాంటి కొన్ని ఆప్షన్స్ అడుగుతాయి. దాన్ని బట్టి మీరు ఏం ఎంటర్ చేయాలనుకుంటే దానికి రిలేటెడ్ గా మీకు ఆప్షన్ అనేది బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలని అనుకుంటే మీకు ఏంటిది మీకు అందులో ఎంత బ్యాలెన్స్ ఉంది అని చెప్పి మీకు ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దాట్ రికార్డ్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. అదే మీరు మనీ విత్డ్రా చేయాలనుకుంటే ఏంటిది ఎంత అమౌంట్ అని చెప్పి మీరు ఎంటర్ చేయండి అని అంటారు. సో ఎంటర్ చేసిన తర్వాత ఆ అమౌంట్ అనేది విత్డ్రా అయిపోయిన తర్వాత లాస్ట్ లో మళ్ళీ బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెప్పి మిగిలిన లాస్ట్ బ్యాలెన్స్ ఎంత ఉంది అని చెప్పి నీకు చూపెట్టు. జస్ట్ ఆ థింగ్ మాత్రమే జరిగేటట్టు లెట్ మీ డూ అన్న ఒక ఏటీఎం మినీ ప్రాజెక్ట్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు దానికోసము నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఇప్పుడు నా అకౌంట్ లెట్ మీ టేక్ అన్న ఒక అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్ లో సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఉన్నాయి అని అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు ఒక అకౌంట్ తీసుకొని అంటే ఇప్పుడు నేను బ్యాలెన్స్ అని చెప్పి లెట్ మీ టేక్ అన్న వేరియబుల్ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి నా అకౌంట్ లో అంటే అమౌంట్ అనమాట. బ్యాలెన్స్ ఇస్ నథింగ్ బట్ నా అమౌంట్. ఆ అమౌంట్ అనేది నా అకౌంట్ లో ఒక 5000 ఉన్నాయి అని అనుకో. జస్ట్ 5000 మాత్రమే. సో 5000 ఉన్నాయి అని సో అనుకొని ఇప్పుడు నేను ఈ బ్యాలెన్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు నేను ఏటీఎం రిలేటెడ్ గా కోడ్ అనేది నేను రాయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటిది దానికోసము నేను ఇప్పుడు కార్డ్ ఒకవేళ నా కార్డ్ ఇన్సర్ట్ అవుతే ఇన్సర్ట్ అంటే ఇన్సర్టెడ్ ఉన్నది అని అంటే సో దానికి ఏంటిది ఇప్పుడు కార్డ్ ఇన్సర్ట్ అని ఒక వేరియబుల్ తీసుకొని కార్డ్ ఇన్సర్ట్ అయ్యింది అని అంటే నాకు పిన్ అడగండి అని చెప్పి నేను ఒక కండిషన్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. ఐ వాంట్ ఎంటర్ దట్. ఇది మీరు డైనమికల్ గానన్నా రాయొచ్చు లేదంటే ఏమంటారు డైరెక్ట్ గానన్నా ఇవ్వచ్చు. అయితే నేను ఫస్ట్ ఇప్పుడు డైనమికల్ గా రాయకుండా డైరెక్ట్ గా కార్డ్ ఇన్సర్టెడ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకొని కార్డ్ ఇన్సర్ట్ లో నేను ఏంటిది బూలియన్ టైప్ ట్రూ ఆర్ ఫాల్స్ లలో ట్రూ అని చెప్పి ఇస్తున్నాను ఇన్సర్ట్. లేదు అంటే ఇదే థింగ్ ని మీరు అవుట్పుట్ లో కూడా మీరు కార్డ్ ఇన్సర్టెడా అని చెప్తే మీరు ట్రూ అని చెప్తే ట్రూ, ఫాల్స్ అని చెప్తే ఫాల్స్, దానికి రిలేటెడ్ గా మీరు రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం డైనమికల్ గానే చేద్దాం డైరెక్ట్ గా కాకుండా. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ కార్డ్ ఇన్సర్ట్. అయితే ఇక్కడ చూడండి ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ అన్న 2 వేరియబుల్స్ ఉన్నాయి అంటే 2 నేమ్స్ తోటి ఉన్నాయి కార్డ్ ఇన్సర్టెడ్ అని చెప్పి ఉన్నాయి. అయితే మీరు ఆ వేరియబుల్ అనేది మీరు డైరెక్ట్ గా కార్డ్ ఇన్సర్టెడ్ అని చెప్పి ఇలా రాసుకోవచ్చు అని చెప్పాను. లేదు అని అంటే కార్డ్ కి ఇన్సర్టెడ్ కి మధ్యలో డిఫరెన్షియేట్ చేస్తూ అండర్ స్కోర్ అనేది పెట్టవచ్చు అని చెప్పి వేరియబుల్స్ లో రూల్స్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ అన్న వేరియబుల్స్ లో నేను అది చెప్పాను థింగ్. ఒక 2 నేమ్స్ ని కలిపి ఒక వేరియబుల్ తీసుకున్నప్పుడు దాన్ని సపరేట్ చేయడానికి మీరు అలా అండర్ స్కోర్ అనేది యూజ్ చేయండి అని చెప్పాను. సో ఇక్కడ ఇన్సర్ట్ చేసి కార్డ్ ఇన్సర్టెడ్ అని చెప్పి ఇచ్చి ఇప్పుడు నేను ఏంటిది అవుట్పుట్ లో ట్రూవా ఫాల్సా ఈ రెండే థింగ్స్ నేను అక్కడ ఎంటర్ చేయాలి. ట్రూ అంటే ఏంటిది ఇన్సర్టెడ్ అన్నట్టు, ఫాల్స్ అంటే ఏంటిది కార్డ్ అనేది ఇన్సర్ట్ చేయలేను. అంటే ఇక్కడ నేను ఏంటిది బూలియన్ డేటా టైప్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో నేను ఎక్కడ తీసుకుంటున్నాను ఎట్ ద అవుట్పుట్ లో ఎంటర్ చేస్తున్నాను. సో అవుట్పుట్ లో ఎంటర్ చేయాలంటే నేను ఏంటిది ఇక్కడ ఐ నీడ్ టు టేక్ ఎన్ ఫంక్షనాలిటీ ఇన్పుట్. సో ఇన్పుట్ అని చెప్పి తీసుకోవాలి. సో ఇన్పుట్ ఇక్కడ నేను క్వశ్చన్ అడగాలి అంటే ఇన్పుట్ లో ఐ నీడ్ టు ఆస్క్ కార్డ్ అనేది ఇన్సర్టెడ్ అయిందా లేదా అని చెప్పి అడగాలి. అలా అడగాలంటే నేను ఎలా అడగాలి ఇప్పుడు క్వశ్చన్ నార్మల్ గా ఈస్ కార్డ్ ఇన్సర్టెడ్ అని చెప్పి అడగాలి. సో నేను ఇప్పుడు అలానే సేమ్ ఎలాగన్నా అడగవచ్చు. నేను ఐఎమ్ ఆస్కింగ్ అయినా ఈస్ కార్డ్ ఇన్సర్టెడ్. ఈస్ కార్డ్ ఇన్సర్టెడ్ అంటే నేను ఇక్కడ ఎస్ఆర్ నో అని కూడా చెప్పొచ్చు. నేను ఐ కెన్ సే ఏదైనా ఎస్ఆర్ నో అని కూడా చెప్పొచ్చు. అయితే నేను ఇక్కడ బూలియన్ టైప్ లో నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈస్ కార్డ్ ఇన్సర్టెడ్ లో బ్రాకెట్ లో నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఈస్ కార్డ్ ఇన్సర్టెడ్. నేను ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అంటే దీని అర్థం ఏంటిది ఈస్ కార్డ్ ఇన్సర్టెడ్ అని బ్రాకెట్ లో ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పాను అంటే నువ్వు ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి నువ్వు అక్కడ మెన్షన్ చేయాలి అంతే. ఎస్ నోవో యా నో అని చెప్పి ఇలా కాకుండా మీరు ఆ ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తారు. మీనింగ్ అది ఈస్ కార్డ్ ఇన్సర్టెడ్ అని చెప్పి రాసి బ్రాకెట్ లో ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి నేను మెన్షన్ చేస్తాను. మెన్షన్ చేసి సో ఇప్పుడు నేను ఈ డబల్ కొటేషన్స్ క్లోజ్.
అయితే ఇప్పుడు నాకు ఇన్పుట్ ద్వారా మనకు ఒక విషయం తెలుసు, ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసింది ఏదైనా సరే అది ఏ డేటా టైప్ అవుతుంది, స్ట్రింగ్ డేటా టైప్. అయితే నేను ఇక్కడ ఎంటర్ చేసే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఏ డేటా టైప్ అవ్వాలి, బూలియన్ డేటా టైప్ అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ ఏంటిది, ఐఎమ్ కన్వర్టింగ్ దిస్ ఇన్పుట్ ఇంటూ ద బూలియన్ డేటా టైప్ లోకి కన్వర్ట్ చేస్తాను. అంటే బూల్ బూల్ ఆఫ్ ఇన్పుట్ ఈస్ కార్డ్ ఇన్సర్టెడ్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పాను. నేను ఇప్పుడు ట్రూ అని ఎంటర్ చేస్తే దానికి రిలేటెడ్ గా నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఫాల్స్ అని ఎంటర్ చేస్తే దానికి రిలేటెడ్ గా నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో వాట్ ఎవర్ వి ఇన్సర్టెడ్ దానికి రిలేటెడ్ గా మాత్రమే నాకు అవుట్పుట్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు నేను ఏంటిది, ఐ నీడ్ టు టేక్ అన్న కండిషన్. ఇప్పుడు నేను కండిషన్ తీసుకుంటున్నాను, ఏంటిది, ఇఫ్ కండిషన్, ఇఫ్ కార్డ్ inserted ఈక్వల్ టు ట్రూ అవుతే, సారీ ఈక్వల్ టు కాదు, ఈక్వల్ టు ట్రూ అవుతే, అర్థమవుతుందా? అంటే కార్డ్ లో నేను ట్రూ అని చెప్పి ఇచ్చాను, ఆ ట్రూ ఈ ట్రూ ఈక్వేట్ అయితే, అంటే కండిషన్ సాటిస్ఫై అవుతే అప్పుడు నాకేంటిది, లోపలికి వెళ్ళి నన్ను పిన్ అడగాలి. కార్డ్ ఇన్సర్ట్ అయినప్పుడు నేను ఇక్కడ ఐ నీడ్ టు ఆస్క్ ఎన్ పిన్. నేను నార్మల్ గా నేను జస్ట్ సింపుల్ గా శాంపుల్ గా తీసుకుంటున్నాను నేను అక్కడ. సో పిన్ ఎంటర్ చేయమని అని చెప్పి నేను కండిషన్ చెప్పి తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నేనేంటిది, ఇక్కడ నేను ఐ నీడ్ టు ఇన్సర్ట్ అన్న పిన్. సో దానికోసము పిన్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. సో పిన్ ఈక్వల్ టు, ఇది కూడా పిన్ కూడా నేను ఇక్కడ ఎట్ ద అవుట్పుట్ లో ఎంటర్ చేయాలి. ఇప్పుడు కార్డ్ ఇన్సర్టెడ్ అయినప్పుడే పిన్ అన్నది అడుగుతుంది, అంటే ట్రూ అయినప్పుడు మాత్రమే ఐ నీడ్ టు ఆస్క్ ఇన్ పిన్. సో ఇప్పుడు ఏంటిది, ఇన్పుట్ ద్వారా నేను చెప్తున్నాను ఏంటిది, ఎంటర్ యువర్ 4 డిజిట్ ఉంటుంది కదా, 4 డిజిట్ పిన్, ఎంటర్ యువర్ 4 డిజిట్ పిన్. సో ఇప్పుడు ఎంటర్ చేసే నెంబర్ అనేది ఆఫ్ అయినా ఇంటీజర్ డేటా టైప్ ఉంటుంది. 4 డిజిట్స్ ఏవైతే ఉంటుందో దాట్ నెంబర్ ఈజ్ అయినా ఇంటీజర్ డేటా టైప్ ఉంటుంది. సో ఎంటర్ యువర్ 4 డిజిట్ పిన్ అని చెప్పి ఇచ్చాను. సో ఇప్పుడు 4 డిజిట్ పిన్ అని ఎంటర్ చేసినప్పుడు నేను ఇక్కడ ఏంటిది, సో ఇంటీజర్ డేటా టైప్, ఇంటీజర్ డేటా టైప్ తో కన్వర్ట్. సో ఇప్పుడు ఏంటిది, ఎంటర్ చేస్తాను, ఎంటర్ యువర్ 4 డిజిట్ పిన్. సో ఇప్పుడు 4 డిజిట్ పిన్ ఎంటర్ అయితే ఇప్పుడు నాకు పిన్ నెంబర్ అనేది కరెక్ట్ అయినప్పుడే నాకు అందులో ఉన్నది సంథింగ్ రావాలి. అంటే ఇప్పుడు నాకేంటిది, పిన్ ఎంటర్ చేశాను నేను. ఇప్పుడు ఎంటర్ చేసినప్పుడు నాకేంటిది, ఐ నీడ్ టు చెక్ ద కండిషన్ మళ్ళీ. ఒకవేళ ఇఫ్ నేను తీసుకున్న నా పిన్ అనేది ఏదైతే పిన్ ఉందో, పిన్ ఈక్వల్ టు నా పిన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ గా 1 2 3 4 అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను, అంటే నేను ఎంటర్ చేసిన పిన్ అనేది 1 2 3 4, అంటే పిన్ పాస్వర్డ్ కరెక్ట్ అయినప్పుడు మాత్రమే కదా నాకు దాని లోపలికి వెళ్ళి ఆ థింగ్స్ ఏదైతే ఉందో ఆ థింగ్స్ అనేది చేసేది. అంటే ఈ పిన్ ఈక్వల్ టు 1 2 3 4 అయ్యింది అని అంటే, సో ద పిన్ ఈక్వల్ టు 1 2 3 4 అయితే దాని లోపల ఉన్న నాకు స్టేట్మెంట్స్ అనేవి నాకు ప్రింట్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏమని, బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలా, లేకపోతే ఏమంటారు మనీ విత్డ్రా చేయాలా అనేది నాకు అక్కడ డిస్ప్లే చేయాలి. ఇట్ నీడ్ టు డిస్ప్లే అన్న దట్ థింగ్. సో ఇప్పుడు నాకు పిన్ ఈక్వల్ టు 1 2 3 4 అయితే ఐ నీడ్ టు ప్రింట్. ప్రింట్ ఏమని రావాలి అని అంటే, నేను నా దాంట్లో పిన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఇలా ఒక స్టేట్మెంట్ వచ్చి, పిన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి వచ్చి నెక్స్ట్ లైన్ లో ఎలాగో ప్రతి స్టేట్మెంట్ ఎండ్స్ విత్ ఎండ్ ఈక్వల్ టు స్లాష్ అని ఉంటుంది కాబట్టి, సో నాకు కింద ఇప్పుడు ఏంటిది, ఇక్కడ నాకు పిన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి సెలెక్ట్ ఎనీ వన్ ఆప్షన్ అని చెప్పి నాకు ఇక్కడ ఒక 4 ఆప్షన్స్ రావాలి. సో ఐ నీడ్ టు హ్యావ్ 4 ఆప్షన్స్. సో ఏంటిది, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 1 చెక్ బ్యాలెన్స్, or a balance enquiry, you can call anything.
చెక్ బ్యాలెన్స్ ని చెక్ చేయండి అని చెప్పి ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి డిపాజిట్. మీరు ఏదైనా ఫార్మాట్ లో రాసుకోవచ్చు. డిపాజిట్ మనీ అంటే ఇన్సర్ట్ చేయడం, మనీని అక్కడ ఇన్సర్ట్ చేయడం. డిపాజిట్ మనీ, మనీని డిపాజిట్స్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి విత్డ్రా మనీ. విత్డ్రా మనీ, విత్డ్రా మనీ. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఎగ్జిట్. అందులోకి వెళ్ళి బయటకు వచ్చేసాయి అని చెప్పి ఏదో ఒక పాయింట్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇవే ఉంటాయని కాదు, నేను ఇక్కడ నా కేసులో నేను తీసుకుంటున్నాను, సింపుల్ గా చేయాలి కాబట్టి. సో ఐ కెన్ టేక్ ఈ 4 ఆప్షన్స్ తీసుకుంటున్నాను. సో ఈ థింగ్స్, ఈ 4 థింగ్స్ రాసి. సో ఇప్పుడు ఏంటిది, పిన్ వెరిఫైడ్ సక్సెస్ అంటే పిన్ ఈక్వల్ టు 1 2 3 4 అయితే పిన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, సెలెక్ట్ ఎనీ వన్ ఆప్షన్ అని చెప్పి చెక్ బ్యాలెన్స్, డిపాజిట్ మనీ, విత్డ్రా మిషన్, ఎగ్జిట్. సో ఈ నా 4 పాయింట్స్ అనేది వస్తుంది అనమాట. ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దిస్ 4 పాయింట్స్. సో ఈ 4 పాయింట్స్ లలో ఇప్పుడు నేనేంటి మళ్ళీ కండిషన్, ఈ పిన్ లో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటి 4 పాయింట్స్ అయిపోయిన తర్వాత నేను ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకుంటాను కదా. 1 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఒకటి, అండ్ సెలెక్ట్ ఎనీ ఆప్షన్ అని అన్నారు కదా. యా, సో ఇప్పుడు ఇది ప్రింట్ కాదు కావాల్సింది, అంటే సెలెక్ట్ ఎనీ ఆప్షన్ అని అంటే నేను చూస్ చేసుకోవాలి ఆప్షన్. కాబట్టి అది నేను ఏంటిది ఇన్పుట్ ద్వారా రాయాలి ఇక్కడ. సారీ, ఇన్పుట్ ద్వారా రాయాలి. ఎందుకంటే సెలెక్ట్ చేసుకుంటాం కదా ఆప్షన్ లోకి వెళ్ళి. సో సెలెక్ట్ ఎనీ ఆప్షన్ అని చెప్పి ఓకే ఓకే సెలెక్ట్ ఎనీ వన్ ఆప్షన్ అని చెప్పి 4 వచ్చి ఇప్పుడు నేను ఇందులోకి వెళ్ళి చూస్ చేసుకోవాలి. దానికోసం చూజ్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, చూజ్ సిహెచ్ అని చెప్పి. సో తీసుకొని ఇన్పుట్ ద్వారా ఆ నెక్స్ట్ అంటే ఆ 4 ఆప్షన్స్ వస్తాయి కదా, అందులోకి వెళ్ళి చూస్ ఎనీ వన్ ఆప్షన్ ఫ్రమ్ అబోవ్ అని చెప్పి సంథింగ్ స్టేట్మెంట్ రాశాను. 1 2 3 4 లకి వెళ్ళి ఏదో ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకో అని చెప్పి నేను ఒక థింగ్ అనేది రాశాను. ఇప్పుడు 1 2 3 4 అనేది ఇంటిజర్ డేటా టైప్సే కదా, నేను అక్కడ ఎంటర్ చేసేది 1 2 3 కాబట్టి ఇంటిజర్ లో కన్వర్ట్ చేస్తాను. అయితే ఇక్కడ కండిషన్స్ మళ్ళీ ఇఫ్ చూస్ ఈక్వల్ టు 1 అవుతే, చూస్ ఈక్వల్ టు 1 అవుతాయి అంటే నేను ఫస్ట్ ఏంటిది బ్యాలెన్స్ ని చెక్ చేస్తున్నాను. బ్యాలెన్స్ చెక్ చేసినప్పుడు ఏం కావాలి, నాకు బ్యాలెన్స్ డిస్ప్లే అవ్వాలి అంతే కదా. ఇఫ్ చూస్ ఈక్వల్ టు 1 అవుతే ప్రింట్ యువర్ బ్యాలెన్స్ ఈస్. సో యువర్ బ్యాలెన్స్ ఈస్ అంటే యువర్ అమౌంట్ బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పి మీరు బ్యాలెన్స్ ఎంత ఉన్నాయో అంత నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో నేను చిన్న సింపుల్ గా రాస్తున్నాను, దీన్నే ఇంకా చాలా చాలా మాడిఫై చేసుకుంటూ చాలా విధాలుగా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇప్పుడు సింపుల్ గా రాస్తున్నాను, ఇప్పుడు చూస్ ఈక్వల్ 1 ఉంటే యువర్ బ్యాలెన్స్ ఈస్ ఎంత ఉందో బ్యాలెన్స్. సో ఇప్పుడు ఫైనల్ ఫస్ట్ లో ఎంత ఉంది కదా 5000 అని చెప్పి ఆ 5000 అనేది మనకు అక్కడ డిస్ప్లే అనేది జరుగుతుంది. సో ఇఫ్ చూస్ ఈక్వల్ టు 1 అవుతే యువర్ బ్యాలెన్స్ ఈస్ 5000 అని చెప్పి మీకు అక్కడ ఉంటుంది ఇది. ఓకేనా. సో ఇది అయితే ఇప్పుడు నేను చూస్ ఈక్వల్ టు 1 అవుతే అది 1 కాకపోతే ఏంటిది 2 అవ్వాలి. కండిషన్ 1 సాటిస్ఫై కాకపోతే కండిషన్ 2 అనేది జరుగుతుంది. సో ఇప్పుడు కండిషన్ 2కి వెళ్ళాలంటే ఏంటిది ఎల్స్ లోకి వెళ్ళి అంటే చూస్ 1 కాలేదంటే 2 అవుతుంది ఏమన్నప్పుడు ఇఫ్ ఎల్స్ లోకి రావాలి నేను ఇక్కడ. సో ఇక్కడ నేను ఐఎమ్ టేకింగ్ ఎస్ ఇఫ్ ఎల్స్, ఇక్కడ ఇఫ్ చూస్ ఈక్వల్ టు 2 అయింది అని అంటే ఐ నీడ్ టు ప్రింట్. ఇక్కడ 2 ఏంటిది డిపాజిట్ మనీ అంటే ఐ నీడ్ టు యాడ్ అన్ మనీ అనేది నేను యాడ్ చేయాలి అంతే కదా. డిపాజిట్ మనీ అంటే ఐ నీడ్ టు యాడ్ అన్ మనీ.
అంటే ఇప్పుడు నేను నార్మల్ గా బ్యాంక్ లో అయితేనేమో ఐ నీడ్ టు ఎంటర్ ఏమంటారు మనీ పెడతాను, ఆ మనీ తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏంటిది ప్రోగ్రామ్ రాస్తున్నాను కాబట్టి సో ఇప్పుడు ఏంటిది ఎంటర్ ద అమౌంట్ అని చెప్పి నేను రాస్తాను. అంటే ఆ అమౌంట్ అనేది నాకు ఏంటిది యాడ్ అయిపోవాలి ఆ బ్యాలెన్స్ లోకి. దట్ అమౌంట్ అనేది నాకు యాడ్ అయిపోవాలి. అంటే నేను ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి, ఇక్కడ అమౌంట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకొని అమౌంట్ ఈక్వల్ టు అంటే ఒకవేళ నేను ఏం చేస్తున్నాను డిపాజిట్ చేస్తున్నాను అంటే యాడ్ చేస్తున్నాను, యాడ్ ద మనీ, యాడ్ ద మనీ అని చెప్పి లేకపోతే యాడ్ ద మనీ అని రాయొచ్చు, లేకపోతే ఎంటర్ ద మనీ టు యాడ్, ఎంటర్ ద మనీ టు యాడ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ రాస్తాం. ఎంటర్ ద మనీ, ఎంటర్ ద మనీ టు యాడ్, యాడ్ చేయడానికి మనీ అనేది ఎంటర్ చేయండి అని చెప్పి నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాశాను. అంటే ఇప్పుడు ఏంటిది ఆ బ్యాలెన్స్ లోకి ఈ అమౌంట్ అనేది యాడ్ అవ్వాలి, అంతే కదా దీని అర్థము. విత్డ్రా డిపాజిట్ అని అంటే మన బ్యాలెన్స్ అమౌంట్ లోకి ఈ అమౌంట్ అనేది నాకు యాడ్ అయిపోవాలి అక్కడ. సో ఇప్పుడు అంటే ఏమో జరగాలి, ఇప్పుడు నేను ఏదైతే ఈ అమౌంట్ ఉందో ఇది యాడ్ అయిపోయి యాడ్ అయిపోయి అమౌంట్ యాడ్ అయిపోయి అంటే ఈ బ్యాలెన్స్ లోకి దాకా అమౌంట్ అనేది యాడ్ అయిపోవాలి. అంటే ఇక్కడ ఏంటిది బ్యాలెన్స్ లో బి క్యాపిటల్ పెట్టాను, క్యాపిటల్ పెట్టాను. సో కాబట్టి బ్యాలెన్స్ ప్లస్ ఈక్వల్ టు అమౌంట్. బ్యాలెన్స్ దాంట్లోకి ఈ అమౌంట్ అనేది దాన్ని యాడ్ చేసి మళ్ళీ బ్యాలెన్స్ లో, దీని అర్థం ఏంటిది ఇది ఏం ఆపరేటర్ అవుతుంది, ప్లస్ ఈక్వల్ టు అనేది, ప్లస్ ఈక్వల్ టు అనేది ఏం ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్ ప్లస్ ఈక్వల్ టు. అది ఏం ఆపరేటర్ కూడా తెలుస్తలేదు మీకు కదా ప్లస్ ఈక్వల్ టు అనేది. దట్ ఈస్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్. మర్చిపోతే ఎట్లా ఇట్లా. సో ఇక్కడ ఇఫ్ చూస్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మీరు మీ ఇష్టము. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మీరు ఇంతే అమౌంట్ ఎంటర్ చేయాలని, అమౌంట్ అనేది ఇట్ విల్ బి ఎనీ ఫార్మాట్ లో ఉంటుంది. మీరు ఇక్కడ ఫ్లోట్ డాట్ రేట్ లో తీసుకోవాలనుకుంటే ఫ్లోట్ లో ఎంటర్ చేయొచ్చు. నేను ఎగ్జాక్ట్ గా సంథింగ్ ఉండాలని చెప్పి ఇంటిజర్ తీసుకుంటున్నాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ఇట్. సో ఇప్పుడు నాకు ఏంటిది, ఇప్పుడు నేను ఎంటర్ చేశాను కదా, ఇప్పుడు అమౌంట్ అనేది ఇన్సర్ట్ చేశాను. అయితే ఇప్పుడు నాకు ఎంటర్ చేసిన అమౌంట్ అనేది నాకు సక్సెస్ఫుల్లీ డిపాజిటెడ్ అని చెప్పి నాకు రావాలి. సో కాబట్టి నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ అంటే అమౌంట్ యాడ్ అయిపోయిన తర్వాత ప్రింట్ అమౌంట్ ఎంత అంటే ఇప్పుడు ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది ఈస్ సక్సెస్ఫుల్లీ డిపాజిటెడ్. అంటే ఇప్పుడు నేను 100 ఇచ్చాను అనుకోండి, 100 ఈజ్ సక్సెస్ఫుల్లీ డిపాజిటెడ్. అంటే డిపాజిట్ అమౌంట్ అనేది నాకు అంత 100 సక్సెస్ఫుల్లీ డిపాజిటెడ్ అని చెప్పి వచ్చి నాకు ఇప్పుడు ఏంటిది బ్యాలెన్స్ అనేది 5000 ఉండే ఇంతకు ముందు. ఇప్పుడు నేను 100 యాడ్ చేస్తే ఏమవుతుంది 5001. అది నేను బ్యాలెన్స్ ప్లస్ ఈక్వల్ టు అమౌంట్ అంటే బ్యాలెన్స్ లోకి బ్యాలెన్స్ ప్లస్ అమౌంట్ అని చెప్పి నేను యాడ్ చేశాను ఆ దాంట్లోకి. అంటే ఇప్పుడు నాకేంటిది అప్డేటెడ్ బ్యాలెన్స్, నాకు మళ్ళీ డిపాజిట్ అయినాక నేను అప్డేటెడ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది నేను చూపెట్టాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఏంటిది అప్డేటెడ్ బ్యాలెన్స్ ఈస్ అని చెప్పి ఇప్పుడు ఈ బ్యాలెన్స్ అనేది దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు నాకు అప్డేటెడ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అంత చూపెడతాను. అంటే ఇప్పుడు నేను 100 అమౌంట్ అనేది యాడ్ చేశాను అనుకోండి, 100 ఈస్ సక్సెస్ఫుల్లీ డిపాజిటెడ్, అప్డేటెడ్ బ్యాలెన్స్ ఈస్ 5100 అని చెప్పి ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దాట్ అవుట్పుట్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అంతే కదా నాకు ఇక్కడ జరిగేది. సో ఇప్పుడు ఏంటిది చూస్ ఈక్వల్ టు 1 అంటే యువర్ బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఇఫ్ చూస్ ఈక్వల్ టు 2 అవుతేనేమో సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే ద ఎంటర్ ద మనీ టు యాడ్ అని చెప్పి వచ్చి బ్యాలెన్స్ ప్లస్ ఈక్వల్ టు అమౌంట్ అని చెప్పి వస్తుంది.
ప్రింట్ అమౌంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ డిపాజిటెడ్, అప్డేటెడ్ బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పి, సో ఇట్ గోయింగ్ టు డిస్ప్లే దట్ అప్డేటెడ్ బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. అయితే ఇప్పుడు ఒకవేళ చూజ్ ఈక్వల్ టు 3. సో 3 అంటే ఏంటి దీని అర్థము, ఇక్కడ విత్డ్రా చేయడం అంటే చూజ్ అంటే విత్డ్రా అంటే తీయడం అనమాట అమౌంట్. సో ఇప్పుడు విత్డ్రా చేయడానికి, సో ఇప్పుడు దానికోసము అమౌంట్ అనేది పెట్టుకుంటే కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా విత్డ్రా వేరియబుల్ నేమ్ విత్డ్రా అని చెప్పి తీసుకుంటున్నాం. మీరు ఇక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతారు అని అంటే ఇది అమౌంట్ అని కాకుండా డిపాజిట్ అని చెప్పి తీసుకోండి, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఇది డిపాజిట్ వేరియబుల్, ఇది విత్డ్రా వేరియబుల్ అని చెప్పి మీకు అర్థమైపోతుంది సింపుల్ గా. నేను ఇక్కడ విత్డ్రా, సో ఇప్పుడు విత్డ్రా ఈక్వల్ టు మీరు ఎంత అమౌంట్ అనేది విత్డ్రా చేయాలి, సో హౌ మచ్ మనీ ఈజ్ టు విత్డ్రా అని చెప్పి ఐ నీడ్ టు రైట్ ఇట్. సో దానికోసం ఇన్పుట్ మచ్ విత్డ్రా, ఎంత అమౌంట్ అనేది నేను విత్డ్రా, హౌ మచ్ మనీ ఆర్ హౌ మచ్ అమౌంట్ యూ నీడ్ టు విత్డ్రా. హౌ మచ్ మనీ వి నీడ్ టు విత్డ్రా అని చెప్పి నేను ఇక్కడ అమౌంట్ వేసుకున్నాను. అప్పుడు ఏంటిది నాకు ఇక్కడ అమౌంట్ అనేది మైనస్ అయిపోతుంది, అంటే బ్యాలెన్స్ లోకి వెళ్ళి నాకు ఆ అమౌంట్ అనేది నాకు మైనస్ అయిపోతుంది. సో ఇట్ గోయింగ్ టు విత్డ్రా దట్ అమౌంట్ అనేది నాకు విత్డ్రా అయిపోతుంది. అయితే ఇప్పుడు ఏంటిది, ఇప్పుడు ఇక్కడ ఏంటిది, ఇప్పుడు నాకు ఇక్కడ విత్డ్రా చేయాలి అని అనుకుంటే నేను సింపుల్ థింగ్ రాస్తున్నాను కాబట్టి, సో ఇప్పుడు నేనేంటిది విత్డ్రా చేయాలి అని అంటే కంపల్సరీ నా దగ్గర ఏంది ఆ అమౌంట్ అనేది నా దగ్గర ఉండాలి, అంటే బ్యాలెన్స్ అనేది నా తాను ఉండాలి. ఇప్పుడు నా తాను ఉన్న బ్యాలెన్స్ ఎంత 5,000. ఇప్పుడు నేను 10,000 విత్డ్రా కొడితే నాకు వస్తే అమౌంట్ రాదు రాదు కాబట్టి ఇప్పుడు నేను ఆ కండిషన్ రాసుకోవాలి. ఇఫ్ విత్డ్రా విత్డ్రా అమౌంట్ అనేది లెస్ దాన్ కానీ లేకపోతే ఈక్వల్ టు, విత్డ్రా అమౌంట్ అనేది లెస్ దాన్ కానీ ఈక్వల్ టు కానీ బ్యాలెన్స్ అనే అమౌంట్ ఉంటే అప్పుడే నేను విత్డ్రా చేయగలుగుతాను కదా. if withdraw is less than or equal to balance అంటే 5,000 కానీ 5,000 కానీ తక్కువ ఉన్నప్పుడే నేను విత్డ్రా చేయగలుగుతాను. 5,001 ఉన్నా కూడా నేను విత్డ్రా చేయలేను అక్కడ అమౌంట్. సో ఈ విత్డ్రా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బ్యాలెన్స్ అయ్యింది అంటే అప్పుడు నేను ఐ నీడ్ టు విత్డ్రా దట్ అమౌంట్ అనేది నేను విత్డ్రా చేయాలి. అంటే నేను బ్యాలెన్స్ లోకి వెళ్ళి నేను ఎంటర్ చేసిన విత్డ్రా అమౌంట్ అనేది నాకు మైనస్ అయిపోతుంది. అంటే ఇప్పుడు నాకు ఏమవుతుంది, బ్యాలెన్స్ మైనస్ ఈక్వల్ టు విత్డ్రా. బ్యాలెన్స్ మైనస్ విత్డ్రా. సో ఇప్పుడు ఇది జరిగి ఇప్పుడు నాకేంటిది అమౌంట్ ఎంత విత్డ్రా అయిందో ఆ అమౌంట్ అనేది, సో విత్డ్రాడ్ సక్సెస్ఫుల్లీ లేకపోతే అమౌంట్ విత్డ్రాడ్ అని చెప్పి సంథింగ్ నాకు రావాలి. సో దానికోసం ప్రింట్ విత్డ్రా అమౌంట్ ఎంత, విత్డ్రా ఎంత కొట్టామో అంత అమౌంట్. సో విత్డ్రా is successfully withdrawn. Successfully withdrawn అని చెప్పి సైడ్ అవుట్ స్టేట్మెంట్ అన్న దిస్ థింగ్. Successfully withdrawn. ఒక నిమిషం. సక్సెస్ఫుల్లీ విత్డ్రాడ్ అని కాకుండా ఇప్పుడు అమౌంట్ ఎంత విత్డ్రా చేయాలనుకుంటున్నాం అది కలెక్ట్ చేసుకున్నాను రాస్తే
ప్లీజ్ కలెక్ట్ ద అమౌంట్, ప్లీజ్ కలెక్ట్ ద అమౌంట్ అని చెప్పి రాస్తున్నాను. సక్సెస్ఫుల్లీ విత్డ్రా అనుకుంటా, ప్లీజ్ కలెక్ట్ ద అమౌంట్ అని చెప్పి కలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు అప్డేటెడ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది నాకు డిస్ప్లే చేయాలి. మళ్ళీ ఇప్పుడు మైనస్ అయిపోయింది కదా, విత్డ్రా అయినాక రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది నాకు చూపెట్టాలి కదా. సో అప్పుడు నేను దానికోసము updated balance is balance. So I wrote this one. అయితే ఇప్పుడు ఇది ఎప్పుడు విత్డ్రా అమౌంట్ అనేది బ్యాలెన్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు ఇది ప్లీజ్ కలెక్ట్ ద అమౌంట్ అప్డేటెడ్ బ్యాలెన్స్ అని చెప్పి నాకు ఇలా వస్తుంది. ఒకవేళ విత్డ్రా అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ ఉంది అని అంటే ఏమింటది, నాకు ఏం రావాలి, ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని చెప్పి నాకు అవుట్పుట్ రావాలి. సో అది ఎప్పుడు వస్తుంది, ఇఫ్ కండిషన్ సాటిస్ఫై కానప్పుడు ఎల్స్ బ్లాక్ లోకి వెళ్ళి ఆ స్టేట్మెంట్ అనేది రావాలి. ప్రింట్ insufficient balance. Insufficient funds or insufficient amount or insufficient balance అని చెప్పి, so we need to enter that thing. ఓకేనా. సో insufficient balance. అండ్ నెక్స్ట్ ఏంటిది, నెక్స్ట్ ఈ ఎల్స్ లోకి వెళ్ళి బయటకు వస్తున్నాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ ఇఫ్ లో ఈ ఎలిఫ్ లోకి వెళ్ళి కూడా బయటకు. సో ఇప్పుడు మళ్ళీ ఏంటిది, ఇంకో ఎలిఫ్ ఉంది కదా. సో ఎలిఫ్, సో ఇప్పుడు ఎలిఫ్ ఏంటిది, చూజ్ అంటే చూజ్ ఈక్వల్ టు 4 అవుతే అంటే ఏంటిది, 4 అంటే ఏంటిది, ఎగ్జిట్ అవ్వడం. అంటే ఇప్పుడు నాకేం రావాలి, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ అనా ఏటీఎం అని చెప్పి సంథింగ్, నాకు అది సంథింగ్ ఆ థింగ్ అనేది రావాలి. Thank you for choosing ATM. మీరు రాయడం రాయకుండా మీ ఇష్టం అది. సో ఇలా మీరు ఇదే స్టేట్మెంట్స్ రాయాలని లేదు. సో వీ కెన్ రైట్. అయితే ఇప్పుడు ఇది చూస్ ఎగ్జిట్ 4 అయితేనే, అంటే ఈ 1 2 3 4 లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే నాకు ఇది రావాలి. ఈ 1 2 3 4 కాకుండా వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నాకు అది వేరే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా, నువ్వు 5 సెలెక్ట్ చేసుకున్నా, 6 సెలెక్ట్ చేసుకున్నా, 10 సెలెక్ట్ చేసుకున్నా, ఇంకేమన్నా సెలెక్ట్ చేసుకున్నా, సో ఏంటిది ఏమని రావాలి నాకు, ఎల్స్ invalid choose, please select the valid choose అని చెప్పి I need to get that statement. సో ఇప్పుడు నాకు ఈ థింగ్ కావాలి. ఇప్పుడు ఈ థింగ్ అనేది అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకునే ఆప్షన్స్లలో సో ఇవన్నీ అయితేనే, అంటే ఇప్పుడు ఇఫ్ ద కండిషన్ ఇస్ సాటిస్ఫైస్, ఇఫ్ చూస్ ఈక్వల్ టు 1 అవుతే యువర్ బ్యాలెన్స్ ఈజ్ అని చెప్పి నాకు ఇదంతా జరగాలి. లేదు అని అంటే చూస్ 2 అయితే ఇది, చూస్ 3 అయితే ఇది, లేదు అని అంటే అందులో చూస్ 3లలో విత్డ్రా అమౌంట్ అనేది బ్యాలెన్స్ కన్నా తక్కువ ఉన్నప్పుడు అది, లేదు అని అన్నప్పుడు ఇది. అండ్ నెక్స్ట్ ఎలిఫ్ చూస్ ఈక్వల్ టు 4 అంటే ఈ 4 కాకుండా వేరే ఆప్షన్ అయితే ఇన్వాలిడ్ చూస్, ప్లీజ్ సెలెక్ట్ ద వ్యాలిడ్ చూస్ అని చెప్పి, సో ఐ నీడ్ టు గెట్ ఇట్ దాట్ థింగ్ అనేది నాకు రావాలి. అయితే ఇప్పుడు నాకు ఏంటిది, ఇప్పుడు నాకు ఇక్కడ ఫస్ట్ కండిషన్ చూసుకుంటే ఇప్పుడు నాకు ఈ చూస్ ఈక్వల్ టు 1 అవ్వాలి అని అంటే నాకు ఇక్కడ ఏం అవ్వాలి, పిన్ ఈక్వల్ టు 1 2 3 4 అయినప్పుడే ఇవన్నీ జరుగుతుంది. 1 2 3 4 కాకపోతే నాకేం రావాలి, ఇన్కరెక్ట్ పిన్ ఆర్ ఇన్వాలిడ్ పిన్ అని చెప్పి నాకు రావాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్, ఇప్పుడు ఈ ఇఫ్ కండిషన్ అంటే నేను అంతా ఈ ఇఫ్ కండిషన్ ఉన్నది కదా, ఇందులోకి వెళ్ళి బయటకు వస్తున్నాను, ఈ ఎల్స్ లోకి వెళ్ళి బయటకు వస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు ఈ మొత్తం ఆ ఇఫ్ కండిషన్ లోకి వెళ్ళి కూడా బయటకు వస్తున్నాను. అంటే ఇక్కడ కర్సర్ ఇక్కడ ఉంది లాస్ట్ లో, అంటే ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏడుందో ఇఫ్ కండిషన్ కి ఎగ్జాక్ట్ గా అక్కడనే సమ్ రైటింగ్ అన్న ఎల్స్ వచ్చి ఇక్కడ నేను
print incorrect pin or an invalid pin. You can write it in anything. So incorrect pin. So I need to write. ఇది ఎప్పుడు పిన్ ఈక్వల్ టు 1 2 3 4 కానప్పుడు అందులోకి వస్తుంది. అయితే ఈ 1 2 3 4 కావాలి అని అంటే పిన్ ఎంటర్ చేయాలంటే ఫస్ట్ ఏముండాలి, కార్డ్ అనేది ట్రూ ఉండాలి. కార్డ్ ఇన్సర్టెడ్ ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ఈ పిన్ అనేది ఎంటర్ చేయగలుగుతాం. కార్డ్ ఇన్సర్టెడ్ ఫాల్స్ అయితే మనం ఇప్పుడు ఇవన్నీ ఇన్సర్ట్ చేస్తామా, ఎంటర్ చేయలేం కదా. సో మనం ఏంటిది అప్పుడు ఇప్పుడు ఇది అంటే ఈ ఫస్ట్ కండిషన్ ఇదే కదా, ఫస్ట్ కండిషన్. ఈ ఫస్ట్ కండిషన్ నేను ఇక్కడ రాస్తున్నా, అర్థమవుతుందా. ఇప్పుడు నేను ఇక్కడ ఎల్స్ ఎల్స్ అని చెప్పి నేను అక్కడ కార్డ్ ఇన్సర్టెడ్ లేదు కాబట్టి నేను ఏం చేయాలి, ఇన్సర్ట్ చేయాలి. నేను ఏంటిది అప్పుడు ఏం చెప్పాలి, ప్లీజ్ ఇన్సర్ట్ ద కార్డ్ అని చెప్పి నాకు చెప్పాలి అక్కడ. సో ఇక్కడ నేను కార్డ్ ఇన్సర్ట్ చేయలేదు, ట్రూ కాలేదంటే దాని అర్థం ఏంటిది, కార్డ్ హ్యాస్ బిన్ నాట్ ఇన్సర్టెడ్ ఎట్. సో ఇప్పుడు నేనేంటిది, నేను కార్డ్ అనేది ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు నేను అక్కడ అదే చెప్తున్నాను, ప్రింట్ నాట్ డిటెక్టెడ్ అంటే కార్డ్ ని డిటెక్ట్ చేయలేదు, నాట్ డిటెక్టెడ్ కార్డ్, ప్లీజ్ ఇన్సర్ట్ ద కార్డ్. అంతే, ఓకేనా. సో ప్లీజ్ ఇన్సర్ట్ ద కార్డ్. అయితే మనము ఓన్లీ ఇక్కడ టాపిక్ వరకే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇవే టాపిక్స్ యూజ్ చేస్తాం. ఫర్దర్ గా మళ్ళీ ఇంకో టాపిక్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే ఇది ఇంకా చాలా పెద్ద ప్రోగ్రామ్ అవుతుంది. నేను ఇప్పుడు అదంతా చేయట్లేదు, ఇక్కడ జస్ట్ ఈ థింగ్ మాత్రమే యూజ్ చేశాను. అంటే ఇఫ్ ఎల్ ఇఫ్ ఏమంటారు, ఎల్ ఇఫ్ వరకే, నెస్టెడ్ ఇఫ్ వరకే యూజ్ చేసి ఐ డిడ్ దిస్ వన్, నాట్ డిటెక్టెడ్ కార్డ్, ప్లీజ్ ఇన్సర్ట్ ద కార్డ్ అని చెప్పి. సో నేను ఐ ఇన్సర్టెడ్ దట్ థింగ్. సో ఇప్పుడు నేను లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్ అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ మీరు ఏదైతే థింగ్ ఉంటుందో వీ కెన్ అప్లై దట్ థింగ్. ఇక్కడ ఏమన్నా చేంజెస్, ఇంకా కార్డ్ ఇన్సర్టెడ్ బూలియన్, ఇక్కడ ఈస్ కార్డ్ ఇన్సర్టెడ్ కాకుండా ప్లీజ్ ఇన్సర్ట్ ద కార్డ్ అని చెప్పి రాదు, కార్డ్ ఇన్సర్ట్ చేయమని చెప్పాలి కదా. కార్డ్ ఇన్సర్ట్ లేదా అని అడగకుండా ప్లీజ్ ఇన్సర్ట్ ద కార్డ్. అయితే ఇక్కడ నేను ఒక థింగ్ దీనికన్నా ముందు, కార్డ్ ఇన్సర్ట్ చేయడానికి ముందు ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను. ఏంటి అని అంటే ప్రింట్ వెల్కమ్ టు Python ATM bank అని చెప్పి ఒక స్టేట్మెంట్ రాస్తాం. అంటే ఆ థింగ్ వచ్చిన తర్వాతనే కార్డ్ ప్లీజ్ ఇన్సర్ట్ ద కార్డ్ అని చెప్పి నాకు అది రావాలి. సో వెల్కమ్ టు Python ATM bank, ప్లీజ్ ఇన్సర్ట్ ద కార్డ్ అని చెప్పి నాకు ఇది. సో ఇప్పుడు లెట్ మీ సేవ్ దిస్ కోడ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. లెట్ మీ ఎగ్జిక్యూట్ దట్ అవుట్పుట్. సో వెల్కమ్ టు Python ATM bank, ప్లీజ్ ఇన్సర్ట్ ద కార్డ్ అని చెప్పి ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి వచ్చింది. నేను ఏంటిది, ఐ నీడ్ టు ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. వెల్కమ్ టు Python ATM bank, ప్లీజ్ ఇన్సర్ట్ ద కార్డ్, ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి వస్తుంది. సో లెట్ మీ ఇన్సర్ట్ అయినా ట్రూ, కార్డ్ అని, కార్డ్ ఇన్సర్టెడ్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ అని చెప్పి నేను ఇస్తున్నాను. సో ట్రూ అని ఎంటర్ చేయగానే నాకు ఏమడుతుంది, ఎంటర్ యువర్ 4 digit పిన్. సో 4 digit పిన్ ని ఎంటర్ చేయండి అని అడుగుతుంది. సో 4 digit పిన్ ఏంటిది, 1 2 3 4. సో 1 2 3 4 4 digit పిన్ కదా, ఎంటర్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేస్తే పిన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, సెలెక్ట్ ఎనీ వన్ ఆప్షన్. 1 చెక్ బ్యాలెన్స్, 2 డిపాజిట్ మనీ, 3 విత్డ్రా మనీ, 4 ఎగ్జిట్. చూస్ ఎనీ వన్ ఆప్షన్ ఫ్రమ్ ది అబోవ్. ఏదైనా ఒక ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి అని అంటారు. సో ఇప్పుడు నేను ఫస్ట్ చెక్ బ్యాలెన్స్ అనేది నేను చెక్ చేయాలి.
సో చెక్ చేయాలంటే ఐ నీడ్ టు క్లిక్ ఆన్ అన 1. సో ఇప్పుడు 1 అని చెప్పి క్లిక్ చేస్తే యువర్ బ్యాలెన్స్ ఈస్ 5000 అని చెప్పి వచ్చి స్టాప్ అయిపోయింది. ఇక్కడ నాకు సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ నాకు చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు అంటే నేను ఇంకా కొన్ని వేరే ఆప్షన్స్ చేసుకుంటేనే రాగలుగుతాను. కానీ ఇక్కడ వరకు టాపిక్ లో నేను ఇంతే చేయగలుగుతాను నేను, కాబట్టి అంత రిలేటెడ్ గా మాత్రమే నేను చేశాను అక్కడ. సో ఇప్పుడు నేను చెక్ బ్యాలెన్స్ చేశాను, వచ్చేసింది నాకు అవుట్పుట్ వచ్చేసింది. ఇట్ హాస్ బీన్ డన్, అయిపోయింది. ఇక్కడికి ప్రోగ్రామ్ ఇదే అయిపోయింది బై యూజింగ్ అన్న నెక్స్ట్. ఇప్పుడు నేను వేరే ఆప్షన్ చూస్ చేసుకుంటాను. మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రతి చెక్ చేద్దాం. మళ్ళీ ట్రూ అని చెప్పి ఇన్సర్ట్ చేస్తున్నాను. ట్రూ. సో ట్రూ అనే 4 డిజిట్ పిన్ 1 2 3 4 ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నాకేంటి మళ్ళీ అడుగుతుంది. ఇంతకుముందు 1 ఎంటర్ చేశాను కదా చెక్ బ్యాలెన్స్. ఇప్పుడు ఏంటిది డిపాజిట్ మనీ అని చెప్పి 2 అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాను. ఏంటిది ఎంటర్ ద మనీ టు యాడ్ అని చెప్పి వస్తుంది. సో మనీని నేను యాడ్ చేయాలి అని అంటే ఇప్పుడు నేను ఏంటిది ఒక 12,000 అనేది నేను యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు 12,000 యాడ్ అవుతాయి. ఇప్పుడు నాకు అమౌంట్ ఎంత అవుతుంది? 17,000 అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటిది సో 12,000 is successfully deposited, updated balance is 17,000. పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది కదా ఇక్కడ ఇది. సో ఇలా ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తున్నాం. జస్ట్ ఇక్కడ ఓవరాల్ గా అప్డేట్ అవ్వట్లేదు. ఇక్కడ మనం వేరే టాపిక్స్ యూజ్ చేయట్లేదు. జస్ట్ మనము మాన్యువల్ గా మనం ఆ ప్రోగ్రామ్ కి మాత్రమే దాన్ని అప్డేట్ చేసి చూపెడుతున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ట్రూ, మళ్ళీ 1 2 3 4 ఏంటిది మళ్ళీ అడుగుతుంది. ఇప్పుడు ఏంటిది విత్డ్రా అమౌంట్. ఇప్పుడు 3 అని చెప్పి ఎంటర్ చేస్తున్నాం. సో ఇప్పుడు 3 అని ఎంటర్ చేస్తే హౌ మచ్ మనీ యూ నీడ్ టు విత్డ్రా అని అడుగుతుంది. సో ఎంత మనీ మీరు విత్డ్రా చేయాలి అని అంటుంది. నేను ఒక 3,000 ని విత్డ్రా చేయాలి అని అనుకుంటున్నాను. సో ఇప్పుడు 3,000 విత్డ్రా అని అంటే నాకు ఏమొస్తుంది ఇప్పుడు? సో ప్లీజ్ కలెక్ట్ ద అమౌంట్ 3,000, అప్డేటెడ్ అమౌంట్ ఇస్ 2,000 అని చెప్పి వచ్చింది. వర్క్ అవుతుంది కదా ఇది ప్రాపర్ గా ఇక్కడ ఇది. సో ఓకే ఫైన్. మరి ఇప్పుడు ఏంటిది? ఇప్పుడు మళ్ళీ 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇప్పుడు మళ్ళీ I can enter an true pin number 1 2 3 4. ఇప్పుడు నాకు ఏంటి choose any one option from the above అని అంటుంది. సో ఐఎమ్ సెలెక్టింగ్ అని 3 విత్డ్రా. సో అమౌంట్ అనేది 3,000 అంటే 5,000 కన్నా ఎక్కువ ఎంటర్ చేశాను. అమౌంట్ ఈజ్ 5,000 కదా. ఇప్పుడు దానికన్నా నేను ఎక్కువ అమౌంట్ అనేది నేను ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు ఎంటర్ చేయాలి అని అనుకుంటే ఐ నీడ్ టు ఎంటర్ అన్న నేను ఒక 6,000 అని చెప్పి ఎంటర్ చేస్తాను. 6,000 అంటే నాకు అమౌంట్ కన్నా ఎక్కువ ఉంది కదా ఇప్పుడు ఇది. సో ఇప్పుడు నాకేంటిది ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని చెప్పి నాకు ఇక్కడ వచ్చేస్తుంది. విత్డ్రా అవ్వలేదు అక్కడ. సో ఇన్సఫిషియంట్ బ్యాలెన్స్ అని చెప్పి నాకు అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకేనా. సో ఇది ఇలా వెళ్ళదు. ఇప్పుడు నేను నెక్స్ట్ 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం ఒకవేళ. సో లెట్ మీ సెలెక్ట్ ద 4th ఆప్షన్. సో ఇప్పుడు ఏంటిది మళ్ళీ ట్రూ, మళ్ళీ 2 అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. ఎంటర్ ద 4 డిజిట్ పిన్. సో 4 డిజిట్ ని పిన్ ని ఎంటర్ చేయమంటున్నారు. 1 2 3 4 అని చెప్పి 4 డిజిట్ పిన్ ఎంటర్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్ ఎనీ ఆప్షన్లలో 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో 4th ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ ఏటీఎం, విజిట్ అగైన్ అని చెప్పి సో వి గాట్ ఎన్ అవుట్. అంటే ఇది ప్రాపర్ గా ఇది ఇక్కడ వర్క్ అయిపోయింది. సో ఇప్పుడు ఒకవేళ ఈ 1 2 3 4 ఆప్షన్స్ లో కాకుండా వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఏమొస్తుంది? సో ఇఫ్ ఐ చూస్ ఎన్ అనదర్ ఆప్షన్. సో ఏంటిది కార్డ్ ఇన్సర్టెడ్ అంటే ఎస్ ట్రూ. అండ్ నెక్స్ట్ 4 డిజిట్ పిన్ ఎంటర్ చేయమంటుంది. 1 2 3 4 ఇన్సర్ట్ చేశాను. ఏంటిది చూస్ ఎనీ ఆప్షన్ అంటుంది. నేను ఇప్పుడు 6 అని చెప్పి ఎంటర్ చేశాను. అక్కడ ఉన్నది 4 వరకే. నేను 6 అని ఎంటర్ చేస్తే ఏంటిది ఇన్వాలిడ్ చూస్, ప్లీజ్ సెలెక్ట్ ద వ్యాలిడ్ చూస్ అని చెప్పి నాకు వచ్చింది. వ్యాలిడ్ చూస్ అని వచ్చింది. అంటే ఇక్కడ కూడా ఇది వర్క్ అవ్వాలి. సో ఇప్పుడు మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ రన్ చేస్తున్నాను. మళ్ళీ రన్ చేస్తే ఈసారి నేను ఏంటిది మళ్ళీ ట్రూ. ఈసారి అంటే ఆ 4 ఆప్షన్స్ కాకుండా ఏంటిది ఇప్పుడు ట్రూ ఇన్సర్టెడ్ అయింది. కానీ 4 డిజిట్ పిన్ రాంగ్ రాశాను అనుకోండి. ఇఫ్ ఐ ఇన్సర్ట్ అయినా 4 డిజిట్ పిన్ అనేది రాంగ్ రాశాను అనుకోండి. ఎంటర్ యువర్ 4 డిజిట్ పిన్. సో ఇప్పుడు 4 డిజిట్ పిన్ అనేది ఇఫ్ ఐ ఎంటర్ అయినా 4 6 7 6 అని చెప్పి ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేశాను. ఇప్పుడు 1 2 3 4 ఎంటర్ చేయలేదు. సో 4 6 7 6 అని ఎంటర్ చేశాను. ఎంటర్ చేస్తే నాకు ఏమొచ్చింది ఇన్కరెక్ట్ పిన్ అని చెప్పి వచ్చింది. ఓకేనా. సో ఇది ఇలా ప్రింట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇన్సర్టెడ్ అక్కడ ఏంటిది ఇన్సర్టెడ్ కార్డు ట్రూ అని కాకుండా ఫాల్స్ అని చెప్పి నేను ఎంటర్ చేశాను అనుకోండి. ఫాల్స్ అని చెప్పి ఎంటర్ చేస్తే ఎంటర్ యువర్ కార్డ్ ఫాల్స్ ఎంటర్ చేసిన వచ్చింది. రాంగ్ రాసుకుంటా. inserted card equal to
card inserted boolean type is inserted. Properly working. అక్కడ బూలియన్ లోకి కన్వర్ట్ చేయకుండా కార్డ్ ఇన్సర్టెడ్ అన్నప్పుడు ఇన్పుట్ ప్లీజ్ ఇన్సర్ట్ ద కార్డ్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పించి ఇక్కడ ఇఫ్ కార్డ్ ఇన్సర్టెడ్ కాడ ఈ స్ట్రింగ్ డాట్ టైప్ లో ట్రూ అని చెప్పేస్తే సో ఇట్ గోయింగ్ టు గెట్ ఇట్. ఫాల్స్ ఇచ్చినప్పుడు నాట్ డిటెక్టెడ్ అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ లేకపోతే అది బూలియన్ టైప్ కాబట్టి తీసుకోవట్లేదు, అసైన్ అవ్వట్లేదు అది. సో ఇక్కడ చేయట్లేదు. సో కాబట్టి నీకు అది రావట్లేదు. జస్ట్ బూలియన్ లో కన్వర్ట్ చేయకుండా జస్ట్ ఇన్పుట్ ద్వారా ఎంటర్ చేసింది స్ట్రింగ్ డాట్ టైప్ కదా. సో ట్రూ ఆర్ ఫాల్స్ మనం రాసే వర్డ్స్ అనే దాంట్లో ఈ వర్డ్ ఉన్నప్పుడు మాత్రమే నీకు ఇదంతా జరుగుతుంది. ఆ వర్డ్ కాకుండా వేరే ఏమెంటర్ చేసినా సరే నీకు అది వర్క్. సో ఇలా ఇట్ గోయింగ్ టు గెట్ దిస్ థింగ్. ఓకేనా? సో దిస్ ఇస్ ద సింపుల్ మళ్ళీ ఇందులోనే చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏవైతే నెక్స్ట్ స్టడీస్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్స్ వస్తాయి ఆ కాన్సెప్ట్ యూస్ చేసి మళ్ళీ రిపీట్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇక్కడ ఏంటిది మీరు ఇక్కడ ఇక్కడ ఏంటి అని అంటే సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇప్పుడు నేను ఇప్పుడు ఎంటర్ అయినా వెల్కమ్ టు పైథాన్ ఏటీఎం బ్యాంక్ ప్లీజ్ ఇన్సర్ట్ ద కార్డ్ ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి వచ్చింది. నేను ఇప్పుడు ట్రూ అని ఎంటర్ చేస్తే నాకు ఏంటిది నాకు డీటెయిల్స్ ఎంటర్ 4 డిజిట్ నెంబర్ అని చెప్పి వస్తుంది. సో ఇప్పుడు ఎంటర్ అయినా 1 2 3 4 అని ఎంటర్ చేస్తే నాకు సెలెక్ట్ ఎనీ వన్ ఆప్షన్ అని చెప్పి వస్తుంది. సో ఇందులోకి వెళ్ళి నేను చెక్ బ్యాలెన్స్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఏంటిది చూస్ ఎనీ వన్ ఆప్షన్ అని చెప్పి ఫ్రమ్ ది అబోవ్ అని చెప్పి చెక్ బ్యాలెన్స్ అని చెప్పి క్లిక్ చేస్తే నాకేంది ప్రోగ్రామ్ అక్కడికే స్టాప్ అయిపోతుంది. యువర్ బ్యాలెన్స్ ఈస్ 5000 అని చెప్పి చూపెడుతుంది, అయిపోతుంది. నేనేం చేద్దాం అనుకుంటున్నాను విత్డ్రా చేయడానికి ముందు నేను బ్యాలెన్స్ చెక్ చేసుకున్న తర్వాతనే విత్డ్రా చేయాలి అని అనుకుంటున్నాను నేను. అలాంటప్పుడు ఏంటిది ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసి మళ్ళీ ఏటీఎం తీసి మళ్ళీ పెట్టకుండా నేనేంటిది అప్పుడే నాకు బ్యాలెన్స్ విత్డ్రా చేసి నాకేంటిది అమౌంట్ అనేది చూపెట్టాలి. నేను అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటే విత్డ్రా లేకపోతే ఇంకేం చేయాలనుకుంటున్నా అవన్నీ నాకు అక్కడనే జరిగిపోతూ ఉండాలి వెంబడెంబడే. ఇప్పుడు ఫస్ట్ బ్యాలెన్స్ ఎంక్వైరీ చేస్తా, బ్యాలెన్స్ ని బట్టి నేను విత్డ్రా చేయడమా లేకపోతే డిపాజిట్ చేయడమా అనేది నేను చేద్దాం అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఎగ్జిట్ అని కొట్టేంత వరకు నాకు మళ్ళీ అవే ఆప్షన్స్ చూపెట్టాలంటే అప్పుడు వేరే కాన్సెప్ట్ యూస్ చేయాలి. దాట్ కాన్సెప్ట్స్ ఇస్ లూపింగ్ కాన్సెప్ట్స్ అంటారు. లూపింగ్ కాన్సెప్ట్ యూస్ చేసి చేస్తారు. అవి ఏంటి అనేది నేను లూప్స్ కాన్సెప్ట్లలో మళ్ళీ డిస్కస్ చేస్తాను. ఆ డిస్కస్ చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ మళ్ళీ మాడిఫై చేద్దాం చిన్నగా. సో చిన్నగా లూపింగ్ కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత లూపింగ్ బ్రాంచింగ్ అయిపోయిన తర్వాత ఆ థింగ్స్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసి ఈ దాన్ని మళ్ళీ ఇంకా కొంచెం ఇంకెంత చేయగలుగుతాం ఏంటిది అనేది మళ్ళీ ఇంకా మాడిఫై చేయాలి. ఇప్పటికైతే సింపుల్ మినీ ప్రాజెక్ట్ ఉంది మినీ ఏటీఎం లో. దీన్ని ఇంకా అడ్వాన్స్ గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. మళ్ళీ తర్వాత అడ్వాన్స్ లో మళ్ళీ ఎర్రర్ హ్యాండ్లింగ్స్ అనేవి ఉంటాయి. ఎర్రర్ హ్యాండ్లింగ్స్ లో కూడా వాటిని యూజ్ చేసి కూడా చేస్తాం. రియల్ టైమ్ లో మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్ లాగా దీన్ని మళ్ళీ లీడ్ చేయొచ్చు చిన్నగా ప్రాజెక్ట్ దీన్ని. అండ్ ఇది కాకుండా ఇక్కడ ఏంటిది ఇప్పుడు నేను ఒకటే పిన్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను 1 2 3 4 అనేది చెప్పి. ఇప్పుడు 1 2 3 4 కాకుండా ఇంకా ఒక 2 3 పిన్స్ నెంబర్స్ ఎంటర్ చేస్తే దానికి రిలేటెడ్ గా నాకు అవుట్పుట్ రావాలి, దానికి రిలేటెడ్ గా నాకు అమౌంట్ రావాలి అంటే దానికి రిలేటెడ్ గా
సో వీ నీడ్ యూజ్ అయిన సమ్ అదర్ కాన్సెప్ట్స్ యూస్ చేస్తారు లైక్ డాటా స్ట్రక్చర్స్ అని చెప్పి వాటిని యూస్ చేసి ఎలా చేస్తారని చెప్పి నేను ఫర్దర్గా డిస్కస్ చేస్తాను. సో దిస్ ఇస్ ద టాపిక్ రిలేటెడ్ టు దట్ ADM Python ADM. సో దీనికి రిలేటెడ్గా సో దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. విల్ కంటిన్యూ ఆన్ ద నెక్స్ట్ క్లాసెస్లలో వీటి గురించి మనం దీన్ని ఇంకా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు చాలా. సో ఇది వన్ ఆఫ్ ద టాపిక్, ఇక్కడికి మాత్రమే యూజ్ చేస్తాం విని, దీని తర్వాత ఇంకా చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అబౌట్ దిస్ వన్ అండ్ దిస్ ఇస్ ద క్లాస్.